ఇప్పుడు నార్త్కి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి దానికంటే డబుల్ కాన్షియస్గా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో ఇంట్లో వరకే భోజనం చేసుకున్నాం, బిర్యానీ బాగుంది, 10 మంది వస్తున్నప్పుడు ఇంకొంచెం దాన్ని అదే ఫామ్లో అప్లై చేస్తాం. బట్ ఇంకొంచెం చాలా జాగ్రత్తగా చేస్తాం కదా బయట ఎవరో మీరు భోజనానికి వస్తున్నప్పుడు. సో ఫస్ట్ టైం నార్త్ బెల్ట్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా చాలా కాన్షియస్గా 4 లేయర్స్ లాగా ఇంకొక లేయర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మన అమౌంట్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకొని చేస్తున్నాం. బట్ మాకు బ్యాడ్ టైమో లేదా గుడ్ టైమో తెలియదు, కానీ మేము ఎక్కడ మొదలు పెడితే అక్కడ మేము అపోజిషన్ వచ్చే నియోజకవర్గాలే ఉన్నాయి, రాష్ట్రాలే ఉన్నాయి. అప్పుడు చేసినప్పుడు ఫస్ట్ టైము మేము సర్వీస్ మొదలు పెట్టినప్పుడు సిట్టింగ్ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ హ్యూజ్గా వస్తుంది అనిపించింది. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇక్కడ అలాగే ఉంది. తర్వాత ఇక్కడ తెలంగాణ చేసాం. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆఫ్టర్ 10 years తర్వాత ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అది చేస్తున్నాం. హర్యానా 10 years నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉంది. బట్ నేషనల్ లెవెల్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు మేము ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కానీ, హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, రాబోతున్నటువంటి ఢిల్లీ కానీ ఏ ఒక్క దగ్గర కూడా బీజేపీ పుంజుకునేటట్టు లేదా బీజేపీ గెలిచేటట్టు మాకేం కనపడలేదు. సో దాన్ని మాకు ఇలా కనపడుతుందండి అని ఢిల్లీలో ప్రెస్ మీట్ చెప్పినప్పుడు అది వైరల్ అవుతుంది. మాకు నెంబర్స్ ఆ విధంగా ఉంటున్నాయి. ఇంకొంచెం డబుల్ కాన్షియస్గా చేస్తున్నా కానీ ఎక్కడ నార్త్లో జరిగే ఏ స్టేట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ గెలిచేదానికి ఆస్కారం దగ్గర దాపులుగా ఈ లైన్లో వెళ్తే కనపట్టలేదు. అదే మొన్న ప్రెస్ మీట్లో చెప్పింది. కిరణ్ గారు, ఇవన్నీ మీరు సర్వేస్ చేస్తున్నారు, కీడించి మేలించాలి అంటారు. ఇప్పటివరకు మీరు చేసిన 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ద 18 scenario to till 24 అఫ్ కోర్స్ సక్సెస్ రేట్ ఈజ్ జెన్యూన్ కనిపిస్తోంది. బట్ నార్త్లో ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ వణుకు, భయం ఇలాంటివి కనిపించట్లేదు. ఎందుకు అని అంటే మనం అక్కడ నైబర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పీపుల్స్ పల్స్ మేబీ జెన్యూన్ అవ్వచ్చు. ఎట్లా లేదు, ఆ భయం ఉంది. నిజంగా చెప్పంటే ఆ వణుకుంది, నిజంగా చాలా జాగ్రత్త ఉంటుంది. లేదు మేము చాలా, బట్ కాన్ఫిడెన్స్ అనేది ఒకసారి చేసాం, 2 సార్లు చేసుకున్నాం, 3 సార్లు చేసుకున్నాం, ఆ నియోజకవర్గం అలాగే ఉంది. లేదా ఎక్కడో 2-3 చోట్ల ఇండిపెండెంట్లో ఉన్నారు, ఆ ఇండిపెండెంట్లో మళ్ళీ వెరిఫై చేస్తే వాళ్ళు గెలుస్తారా లేదా, ఇలా లేయర్ వరగా చేసుకుంటున్నాం. ఆబ్వియస్గా ఆ భయం కానీ ఆ భయం ఏంటంటే టువార్డ్స్ మనకేదో తప్పు అవుతాను కదా, కానీ మనం ఎక్కడైనా మిస్టేక్ చేయకుండా ఉంటాం కదా, ఏపీలో ఉన్నంత ఉంటుందా ఉండదా, ఇంకొంచెం జాగ్రత్తగా చేస్తే బాగుంటుందేమో అనేది ఆ భయంతోనే చేస్తుంటాం. ఓకే, రైట్. అదేదో ఫ్రీగా మనకు ఎక్స్పర్ట్ కదా అలా చేయట్లేదు, నిజంగానే ఆ భయం ఉంది. సర్వే ఏజెన్సీస్, కన్సల్టెన్సీస్ ఇవన్నీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్. అది ఎలక్షన్ టైంలో పార్టీలు కన్స్ట్రక్ట్ చేస్తాయి తప్ప ఆ మధ్యకాలంలో అంటే ఇప్పుడు మీరు 19లో చెప్పారు, 24లో 2-3 నెలల ముందు మళ్ళీ మీడియా మీద ప్రత్యక్షం అయ్యారు. సో ఏమైపోయారో కేకే గారు ఎక్కడున్నారు, సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ అంటూ ఉంటారు. బట్ ఈ కాస్ట్ బేరబుల్ ఇవన్నీ ఎలా చూస్తున్నారు? ఏవైనా పార్టీస్ మీకు సపోర్ట్ చేస్తాయా వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ట్యాకిల్ చేయమని? ఇండిపెండెంట్గా యు ఆర్ డూయింగ్ అంటే ఒకప్పుడైతే ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేస్నే కన్సల్ట్ చేసేవాళ్ళం. వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్తో దాంతో మనం కొద్దిగా గొప్ప మిగిల్చుకొని చుట్టుపక్కల నియోజకవర్గాలు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ మన కాస్ట్ కూడా 10 మంది చేసే దగ్గర చాలా తక్కువ మందితో చేసుకోవడం అలా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ఒకటి అడ్వాంటేజ్ అంటే ఒక బ్రాండింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కాన్ఫిడెంట్గా మన డబ్బులు మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కానీ, హర్యానా కానీ ఇవన్నీ ఇప్పుడు ఇంతవరకు చెప్పాలంటే ఇవి మన ఓన్ మనీయే పెట్టుకొని ముందుకెళ్తున్నాం. దాని తర్వాత నెంబర్ సేల్ చేసుకోవడం కానీ, పార్టీస్ అప్రోచ్ అవ్వడం కానీ అలా చేస్తున్నాం. ఇప్పుడు అలాగే ఏపీ తెలంగాణ వరకు ఒక 30 members వరకు చేయగలుగుతామని స్ట్రాటజికల్ పార్ట్నర్స్గా ఎమ్మెల్యేస్ని అప్రోచ్ అవ్వడం లేదా వాళ్ళు అప్రోచ్ అవ్వడం కానీ జరుగుతుంది. అంటే త్రూఅవుట్ వాళ్ళు 5 yearsకి మనం యాజ్ ఏ స్ట్రాటజికల్ పార్ట్నర్గా ఉండి ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, అసలు ప్రజల సమస్యలు ఏంటి, లేదా వాళ్ళు మాట్లాడుతుంటే ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఐడెంటిఫికేషన్ ఏంటి, లీడర్స్కి సెకండ్ గ్రేడ్ లీడర్స్కి మధ్య గ్యాప్ ఎలా వస్తుంది, ఇది కంటిన్యూస్గా పార్ట్నర్షిప్ ఉంటాం. అది టీడీపీ ఉండొచ్చు, వైసీపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఎవరైనా కానీ మనకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా లేదా మనం చేయగలుగుతామని బెటర్గా లాగా సో ఇక్కడ జనరేట్ చేసుకుంటున్నాం. సో ఓవరాల్గా అయితే ఇక్కడ ఇప్పుడు మనీ ప్రాబ్లం కాదండి, ఎందుకంటే బ్రాండింగ్ ఉంది కాబట్టి. కాకపోతే తీసుకున్న క్లయింట్ని చాలా జాగ్రత్తగా ఏదో వచ్చేసింది, ఇప్పుడు మీరు ఎవరిని పడితే వాళ్ళు ఇంటర్వ్యూ చేయరు కదా, చాలా జాగ్రత్తగా ఇది మనకు రీచ్ అవుతుంది, బాగుంటుంది, ఇది నేను చేస్తే బాగుంటుందని మీరు ఎలా ఇంటర్వ్యూ చేస్తారు. సో ఇప్పుడు క్లయింట్ని మనం సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాం. సార్, మీరు గ్రౌండ్కి వెళ్ళి రియాలిటీ చూసినప్పుడు తెలుగు స్టేట్స్లో ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్, ఇక్కడ లోకల్ పాలిటిక్స్ పైన ఒక అవగాహన ఉంది. నార్త్తో కంపేర్ చేసినప్పుడు సౌత్ విషయంలో కానీ నార్త్ ప్రజలు పీపుల్స్ పల్స్ డిఫరెన్సియేషన్ ఏం గుర్తించారు? మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజల నాడి, నార్త్ ఇండియన్స్ ప్రజల నాడి యొక్క వ్యత్యాసం, డిఫరెన్సెస్? మేజర్ డిఫరెన్స్ ఉంటుందని నేను కూడా మీలాగే అనుకున్నానండి. బట్ చూస్తే
ఒక ఆస్పెక్ట్స్లో వాళ్ళు కోరుకునేవి కూడా బేసిక్ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ కట్టేవాళ్ళు, అక్కడ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా అదే నానుడు ఉన్నారు. బట్ కంపారిటివ్లీ బీజేపీ పర్స్పెక్టివ్లో చేసుకుంటే మటుకు నార్త్కి సౌత్కి చాలా డిఫరెన్స్ ఉంది. నార్త్లో ఏంటంటే బీజేపీ చాలా సంవత్సరాలుగా చూస్తూ వాళ్ళు ఒక స్టాండ్కి ఒక పండు ఎక్కువ పండిపోతే ఎలా ఉంటుందో సో ఆ స్టేజ్లో ఉన్నారు. మన దగ్గర ఏంటంటే ఇప్పుడిప్పుడే బీజేపీ అనే భావజాలం కానీ థాట్ ప్రాసెస్ కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి కంపారిటివ్లో వాళ్ళతో పోలిస్తే మన దగ్గర ఇంకా సౌత్లో స్ట్రాంగ్ ఉన్నారు. మన ఓట్ బ్యాంకింగ్ పరంగా చూసి ఎక్కువ తప్పుపడుతుంటాం. బట్ కాంగ్రెస్ అక్కడ కంపారిటివ్లీ ఇప్పుడు మన సౌత్తో పోలిస్తే కాంగ్రెస్ అక్కడ చాలా బలంగా, లేదా రాహుల్ గాంధీ గారు కొంచెం బలంగా ముందుకెళ్ళేదానికి ఆస్కారం కనబడతా ఉంది. ఇంక ఇష్యూస్ పరంగా చూస్తే ఈ కామన్ ఇష్యూస్ హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ ఈ పరంగా ఎక్కడైనా ఒకటే ఉంటాయి. మనీ పరంగా చూసుకుంటే కంపారిటివ్ మన ఏపీతో పోల్చుకుంటే హర్యానా వాళ్ళు ఖర్చు పెట్టేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన ఒక ఎమ్మెల్యే 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు అంత ఈజీగా ఖర్చు పెడుతూ ఉంటారు, బలంగా పుష్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనిషికి 2,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు కూడా మీరు చూసుంటారు. ఆ పర్స్పెక్టివ్ మనీ పర్స్పెక్టివ్లో చూస్తే నార్త్లో కంపారిటివ్లీ మనతో పోలిస్తే తక్కువ. క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా చూస్తే ప్రజలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అక్కడ డబ్బులు, ఓటుకి నోటు అనేది లేదు. అమౌంట్ తక్కువ. ఇప్పుడు గ్రోత్ ప్రతి ఎలక్షన్స్ కి పెరుగుతుంది. బట్ మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్స్, ఓట్ బ్యాంకింగ్ మళ్ళీ అలాగే ఉంటుంది, రిలీజియస్ ఈక్వేషన్స్ అలాగే ఉంటాయి. బట్ ఓవరాల్ చూస్తే మనకు బాగా చేసుకుంటున్నాడు ఎమ్మెల్యే, ఈ గ్రౌండ్ ప్రజలు కోరుకునే ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే వాడికి ఇచ్చేది కూడా ఎక్కువ ఉంటుంది. ఆ ఎమ్మెల్యేని గెలిపించే తీరు కూడా అలాగే ఉంటుంది సేమ్గా. ఓకే ఓకే సార్, బీజేపీ గ్రాఫ్ డే బై డే తగ్గుతుంది అంటున్నారు. ప్రధాన కారణాలు ఒక 5 చెప్పగలుగుతారా? 5 అంటే చెప్పుకుంటా పోగలను. బట్ ప్రధానంగా మెయిన్గా అంటే అండి, నెంబర్ 1 ఇప్పుడు మీకు ఒకటండి, ఫర్ సపోజ్ మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసుకున్నానికి ఒక జర్నలిస్ట్గా సెలెక్ట్ అయ్యారు. మీది మీ ఓనర్ది ఒకే ప్రాంతం, ఒకే ఊరు అనుకోండి. మన అమ్మాయి కదా అని చెప్పి చిన్న ఫేవర్ యాడ్ అవ్వచ్చు, ఏముందో మీరు టెక్నికల్లీ టాలెంటెడ్ అయినా. బట్ ఒకసారి మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అది పనికిరాదు. అలాగే మీకు ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద వచ్చే పార్టీ కానీ, లేదా మతం పరంగా లేదా ప్రాంతం పరంగా వచ్చే కానీ ఇనిషియల్గా ప్రాక్టికల్గా అది యూజ్ అవుద్ది. బట్ ఒకసారి పవర్లోకి వచ్చాక ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ తీసుకుంటుంది అనేది వాళ్ళకి ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు నాకు బీజేపీ వచ్చాక ట్యాక్స్ బెనిఫిట్స్ బాగా మిగులుతుంది అనుకుంటే ట్యాక్స్ పరంగా ఉండేవాళ్ళు ఎక్కువ పరంగా ఓట్లు వేస్తారు. లేదా ఫార్మర్స్ పరంగా నాకు చాలా బెనిఫిట్ పొందుతుంది, లేదా నాకు గ్రౌండ్లో విలేజ్లో నాకు రియాలిటీ కనపడుతుంది, నాకు అన్ఎంప్లాయ్మెంట్లో చేంజెస్ వస్తున్నాయి, ఈ చేంజెస్ కనపడలేదు అనమాట. ఓన్లీ ఈ లెవెల్లోనే వెళ్ళారు అనుకోండి, మళ్ళీ సనాతన ధర్మం మతం పరంగా వెళ్ళారు అనుకోండి, ఆ ఓట్ బ్యాంకింగ్ ఎప్పటికీ ఉంటుంది. కోర్ ఎప్పటికైనా మన బీజేపీ ఉండాలని ఎప్పటికీ ఉంటుంది, వాళ్ళలో చేంజ్ ఉంటుంది. బట్ ఎక్స్ట్రా లేయర్ ఏదైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి కరప్షన్ చూసి అప్పుడున్న స్కామ్స్ కంటిన్యూస్గా ఉన్నాయి కదా, చాలా స్కామ్స్ వద్దురా బాబు అనుకుని కాంగ్రెస్ నుంచి బీజేపీ మూవ్ అయిన వాళ్ళు మళ్ళీ ఇదే సెక్షన్స్ జరుగుతుంటే మళ్ళీ ఈ లేయర్ మళ్ళీ కాంగ్రెస్కి కంపారిటివ్లీ 15 సంవత్సరాల ముందు రాహుల్ గాంధీకి ఇప్పుడున్న రాహుల్ గాంధీకి తేడా ఉంటుంది కాబట్టి స్లోగా మూవ్ అవుతుంటారు. ఇప్పుడు హర్యానా చూసుకోండి, మీ ఖట్టర్ గారి అంతగా వాళ్ళు సానుభూతిగా లేరు, కానీ ఆయన సీఎంగా ఎక్కువ సంవత్సరాలు ఉండేసరికి ఆ నెగిటివ్ ఓట్ బ్యాంకింగ్ వీళ్ళ మీద పడుతుంది. సో ఒకటి స్టేట్ లీడర్షిప్ ఫెయిల్యూర్ అవడం, ఒకటి సెంట్రల్లో వెళ్ళే విధానం ఒకటే ఆ కోరు ఆ గ్రూప్లోనే ఉంటున్నారు ఆ డిసిషన్స్, దాని నుంచి బయటికి రావట్లేదు. అంటే నేషనల్ లెవెల్లో బీజేపీకి కావాల్సినంత ఓటు బ్యాంకు క్యాడర్ వాళ్ళకి ఆల్రెడీ బిల్డప్ అయిపోయి ఉంది, కంటిన్యూ అవుతోంది స్టిల్. అండ్ కాంగ్రెస్కి ఆల్రెడీ ఎవరు నచ్చట్లేదు అని వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉంది. క్యాడర్ ఉపయోగపడుతుంది మేడం. క్యాడర్ ఎంతవరకు అంటే మీకు ఫ్లో కరెక్ట్గా ఉందనుకోండి, ఆ క్యాడర్ పుల్ చేయగలుగుతుంది, ఓట్లు వేసేదాన్ని రెడీగా ఉంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకురాగలుగుతుంది, వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతుంది. క్యాడర్కి ప్రజలు అసలు అగేనెస్ట్గా ఉన్నారనుకోండి, ఓన్లీ క్యాడర్ వాళ్ళని కన్విన్స్ చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఫస్ట్ టైం ఎలక్షన్స్ ముందు పెట్టినప్పుడు అప్పుడు క్యాడర్ ఏం లేదు, కానీ ఇనానమస్గా మొత్తం గెలవగలిగింది కదా. అప్పుడు చూస్తే కాంగ్రెస్ మంచి క్యాడర్ ఉంటుంది, లేదా టీడీపీకి మంచి క్యాడర్ ఉంది, ఇక్కడ అంత క్యాడర్ ఉంటుంది. బట్ ఎమోషనల్లీ పీపుల్ అగేనిస్ట్గా ఒక పార్టీకో ఒక అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి అగేనిస్ట్కి వెళ్ళినప్పుడు ఈవెన్ ఒక నానుడి మీద కూడా, ఇప్పుడు మీకు ఢిల్లీలో చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కంపారిటివ్ చేస్తే బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ మంచి క్యాడర్ ఉంది. అప్పుడు కాంగ్రెస్ అయితే ఆల్మోస్ట్ 3 times కంటిన్యూస్గా ఉన్నారు ఆమె, షీలా దీక్షిత్. సో వీళ్ళకి అగేనిస్ట్గా రాకపోయినా క్యాడర్ ఎంతవరకు సపోర్ట్ చేయగలంటే వేవ్ బాగుంటేనే. మిగతా 199,000 మంది వీళ్ళు 1000 మంది ఎంతవరకు అంటే అపోజ్ చేయలేరు, కన్విన్స్ చేయలేరు, పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఓకే, సో కిరణ్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే నేషనల్ లెవెల్లో ఇటు ఎన్డీఏ కూటమికి యూపీఏకి సంబంధించి వాళ్ళ ఓటు బ్యాంకు, వాళ్ళ క్యాడర్, వాళ్ళ ఫాలోవర్స్ తటస్థంగా కొనసాగుతున్నప్పుడు ఒక పర్సెంటేజ్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దాన్ని ఎట్లా డైవర్ట్ చేసుకోలేకపోతుంది బీజేపీ? అంటే కాంగ్రెస్ లైక్ నా క్వశ్చన్ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీకి వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు, అంటే వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయట్లేదు? అంటే ఒక్కొక్క ప్రాంతంలో లేదా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది మేడం, కామన్గా ఒకటే ఉండదు. ఇప్పుడు మీకు జమ్మూ కాశ్మీర్ తీసుకున్నామండి,
మనకు ఆర్టికల్ 370 మనకి నుంచి ఎక్కడో సౌత్ నుంచి చూస్తున్నప్పుడు అది రద్దు చేసేయాలి, మన సంబంధం ఉండకూడదు, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడ ఎక్కువ దానివల్లే వస్తున్నారు, లేకపోతే అక్కడ విధ్వంసం దానివల్లే జరుగుతుంది అని ఫీల్ అవుతాం. అలా ఎంతో కొంత పార్షియల్ నిజమై ఉండొచ్చు. బట్ మెజారిటీ వాళ్ళ సెక్షన్ ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని ఎంత పోరాటాలు జరిగినాయి. ఎందుకంటే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ జరుగుతాయి, మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, మనకు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, లేకపోతే సంస్థలు ఎక్కువ వస్తాయి. అలాగే వాళ్ళకు ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ లాగా ఫీల్ అవుతున్నారు. మాది జమ్మూ అండ్ కాశ్మీర్, మేము సెపరేట్గా దీనికి ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది కాబట్టి దీన్ని మేము అనుభవిస్తున్నాం. అట్లీస్ట్ ఇప్పుడు స్టేట్ హుడ్ అన్న ఇవ్వండి. ఇప్పుడు ప్రధానంగా పార్టీలు మాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉందో, జమ్మూ కాశ్మీర్ కూడా ఒక స్టేట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో కింద తీసుకెళ్లొద్దు, మాది స్టేట్గా మా స్టేట్కి ఉంచితే మా లోకల్ ఎమ్మెల్యే, మా రిప్రజెంటేషన్, మా ఎలక్షన్స్ ఉంటాయని ఫీల్ అవుతున్నారు. ఆ ఇష్యూస్ మనకి ఏపీలో ఉండవు. సో అక్కడ ఇష్యూస్ ఒకటి. అలాగే ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇప్పుడు చూస్తుంటే మీకు జిఎస్టీ కానీ, లేకపోతే మీరు 1 లక్ష రూపాయలు సంపాదిస్తుంటే 30,000 దానికి వెళ్ళిపోతే మిగతా 70,000 ఉంటే 70,000 మళ్ళీ ఏదైనా కొంటుంటే దాని మీద ట్యాక్స్, మీరు గోల్డ్ కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా మళ్ళీ దానికి ట్యాక్స్ కడుతుంటారు. సో ట్యాక్స్ ఎక్కువ కట్టే గ్రూప్ ఒకరు అగెనెస్ట్గా ఉన్నారు. అలాగే ఫార్మర్స్ సంబంధించిన వాళ్ళ గ్రూప్ అంటే రైతులు, దానికి సంబంధించిన అనుసంధానంగా ఉండేటువంటి గ్రూప్ ఆఫ్ పర్సన్స్, మేము పండించేదానికి సరైన మద్దతు ధర రావట్లేదు అని వీళ్ళు ఉంటున్నారు. కొనేవాడేమో నేను కొనేది ప్రతి ఒక్కటి రేటు భయంకరంగా ఉందని ఫీల్ అవుతున్నాడు. సో గిట్టుబాటు ధర విషయంలో గిట్టుబాటు ధర రావట్లేదని వీళ్ళు, గిట్టుబాటు ధర రావట్లేదంటే నేను పండించిన దానికి సరిగ్గా రేట్ తక్కువ ఉందనే కదా. కానీ కొనేవాడు సాటిస్ఫై అవ్వాలి కదా, అన్ని చీప్ గా దొరుకుతున్నాయండి, భలే చీప్ గా ఉన్నాయండి బీజేపీ అని అనుకోవట్లేదు. కొనేవాడు బాధపడుతున్నాడు, ఎక్కువ రేట్లు పెరిగిపోతున్నాయి, గ్యాస్ పెరిగింది, ఆయిల్ పెరిగింది, వీటి పెరిగినాయని. అమ్మేవాడు, పండించేవాడు నాకు సరైన మద్దతు ధర రావట్లేదని ఎక్కడో గ్యాప్ ఉన్నట్టే కదా, మధ్యలో ఏదో ఒక లేయర్ తినేస్తుంది. సో ఆ ఇష్యూస్ పరంగా ఒక్కొక్క గ్రూపు వాడి మైండ్ సెట్ ప్రకారం, లేదా డిగ్రీయో బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళ సెక్షన్ పెరిగిపోతుంది అనుకోని, ఇక్కడ నా కంపెనీ రావట్లేదు కదా అని తను ఆ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు అంటే రోడ్ల పరంగా ఆలోచించాడు. మొన్న ఇప్పుడు ఏపీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, ఆ రోడ్డుకి సంబంధించిన రోడ్ బ్యాంకింగ్ టీడీపీకి అడ్వాంటేజ్ అయింది కదా. అట్లా ఒక్కొక్క మీరు ఎక్కడ పుట్టారు, ఎవరితో ఉన్నారు, ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు అనే బట్టి మీ ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కమింగ్ టు హర్యానా అండి, ఎలా ఉందంటారు అక్కడ గెలుపోవటంలో? ఇంకా ఏం డిసైడ్ మేడం, 100% అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకా దాన్ని నేను Day 1 మనకు ఢిల్లీలో ప్రెస్ మీట్ చెప్పినట్టు ఇంకా ఒకసారి మాట వెనక ఈస్ట్ వెస్ట్ అవ్వదు. రేపు పొద్దున్న మేము చెప్పబోయే సింగిల్ నెంబర్కి ఒక నెంబర్ అటు, ఒక నెంబర్ ఇటు రావచ్చు. అక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ అప్లై చేస్తున్నాం. 5వ తారీఖు ఈవినింగ్ మన చండీగఢ్లో ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే క్యాపిటల్ కాబట్టి అలా పెడితే బాగుంటుందని. సో మోస్ట్లీ జమ్మూ కాశ్మీర్, హర్యానా వరకు చెప్దామని ప్లాన్ చేస్తున్నాం. సో ఘంటాపదంగా ఈ రోజే చెప్పినా, ఇంతకుముందు చెప్పినా కాంగ్రెస్ 100% గెలుస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకు రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు? ఆయనని ఒక పిఎం లెవెల్ క్యాండిడేట్గా ప్రజల యాక్సెప్టెన్సీ కనిపిస్తుందంట. ఎందుకు అంటే గతంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంటే దేశంలో ఎవరి మీద రానని ట్రోల్స్, పప్పు అని ఏం తెలియదని, లైక్ మమ్మీ కూచి అని, లైక్ ఇట్లా అనేక మీమ్స్ కూడా ఆయన మీద చూసాం. బట్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఒకవైపు, రాహుల్ గాంధీని మరోవైపు చూస్తున్నప్పుడు టాలీ అవుతుందా? కరెక్ట్ అంటే మీకు 15 years జర్నీ ఉంటుంది కదండి. ఓవరాల్ 15 సంవత్సరాల జర్నీ ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో ఒక లీడర్గా ఎవాల్వ్ అవుతారు, మాట్లాడడం నేర్చుకుంటారు. ఇప్పుడు మన పార్లమెంట్లో చూడండి, ఒక 15 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో చూడండి, మాట్లాడేటప్పుడు విధానంలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే మీరు గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఇదంతా ఇప్పుడు అడ్వాంటేజ్ అవుద్ది. అవతల రూలింగ్ గవర్నమెంట్ కూడా వీక్ అయినప్పుడు అవతల అడ్వాంటేజ్ తీసుకుంటారు. నిజంగా అద్భుతంగా మారుతుంటే ఇంతకుముందు కాంగ్రెస్ నడిచిన వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ కన్వర్ట్ అవుతారు. సో బీజేపీ వీక్ అవ్వడం అనేది కాంగ్రెస్కి, లేదా కాంగ్రెస్ని లీడ్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ప్యారల్గా ఆయన నలగడం, అలాగే స్టేట్లో ఉన్నటువంటి అక్కడ జాట్ కమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్గా ఉంటారు. సో వాళ్ళు అగెనిస్ట్గా ఉండడం, రైతు ఉద్యమాలు అక్కడ అగెనిస్ట్గా ఉండడం, ఫోగట్ ఇష్యూ జరిగింది, బ్రిడ్జ్ భూషణ్కి జరిగిన ఇష్యూ, అది ఎక్కువ బాగా వైరల్ అవ్వడం. అక్కడ మామూలుగా మన దగ్గర ఏపీలో తక్కువ కానీ అక్కడ పైల్వాన్లుగా ఎక్కువ ట్రైన్ అవ్వడం కానీ ఆ కమ్యూనిటీ బాగా ఉంటుంది, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళ అగెనిస్ట్గా ఉండడం. ఖట్టర్ గారి మీద బాగా అగెనిస్ట్గా వచ్చేది సీఎం. ఆయన మార్చినప్పుడు సైని గారిని పెట్టినప్పటికీ కూడా అది డిలే అయిపోయింది బాగా. ప్లస్ ఇతర పార్టీలు అయినటువంటి జేజేపీ కానీ ఇతర పార్టీలన్నీ బాగా వీక్ అవ్వడం. ఓన్లీ ఫేస్ టు ఫేస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రం జరుగుతుంది. ఇప్పటి నుంచి జరిగే ప్రతి ఎలక్షన్స్లో ఎక్కడైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుందో అక్కడ డ్యామ్ షూర్ ఖచ్చితంగా కాంగ్రెస్ విన్ అవుద్దండి, మోస్ట్ ఆఫ్ ది పార్టీ కేసెస్లో. ఓకే, మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో కానీ ఇండివిజువల్ నియోజకవర్గాల్లో కానీ. రైట్. అంటే ఒక పార్టీకి నాయకుడిగా అతన్ని చూడాలి అంటే, పిఎం స్థాయి లెవెల్లో ఒక క్యాండిడేట్ని చూడాలి అని అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అదొక రాష్ట్రానికి, ఒక జిల్లాకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇంటర్నేషనల్కి సంబంధించిన ఇష్యూ. సో దేశం యొక్క చరిత్ర, దేశ భౌగోళికంగా అన్ని రకాలుగా బీజేపీ గవర్నమెంటే పైకి తీసుకెళ్ళింది. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా బీజేపీ మాత్రమే నిలబెట్టింది అనే వార్తలు ఇప్పటి వరకు మనం ఆ నాయకుల నుంచి, ఆ పార్టీ కేంద్ర మంత్రుల నుంచి వింటూ ఉన్నాం. సో అలాంటి ఒక సిచ్యువేషన్ని
రాహుల్ గాంధీ డైవర్ట్ చేసుకోగలుగుతున్నారా? ఎందుకు అని అంటే అది ప్రజల నుంచి రావాలి, అలా ప్రజల్లో ఎమర్జ్ అవ్వగలగాలి. అతను చేసిన యాత్ర ఎంతవరకు ఉపయోగపడింది, ప్రజల్లో అతన్ని పట్ల ఉన్న విశ్వసనీయత గ్రౌండ్ లెవెల్లో మీకేం కనిపించింది టువర్డ్స్ రాహుల్ గాంధీ? ఎనీ పొలిటికల్ పార్టీ మీరు ఇప్పుడు చూస్తే ఇందిరాగాంధీ గారికి వెళ్ళారనుకోండి, గరీబీ హఠావో కానీ కాన్సెప్ట్ చేశారు. నిజంగా మనకు ఇక్కడ పేదరికం నిర్మూలించింది ఒకడు పేదవాళ్ళు లేడు అనుకోండి, కంపల్సరీ వాళ్ళకే ఓటేస్తారు. లేదా దేశం వెలిగిపోతుందని ఇంతకుముందు ఒకసారి బీజేపీ స్టార్ట్ చేసింది. సో నిజంగా దేశం వెలిగిపోతుంది, అన్ని పరంగా మేము హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళు మళ్ళీ టర్న్ అవుతారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ కూడా అసలు దేశం ఇంత ముందడిగిలిందంటే ఎప్పుడు లేదు, ఇంత హ్యాపీగా ఎప్పుడు ప్రజలు లేరు అనుకున్నారు అనుకోండి, నిజంగా అలాగే ఉంటారు. సో అబ్వియస్లీగా సిట్టింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గానే చెప్తుంది. బట్ ప్రజలు ఎక్కువ మంది నమ్మట్లేదు అనుకోండి, ఆ ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అవుతుంది. వీళ్ళు అన్నారు కాబట్టి అవును బీజేపీ ఇలా అంటుంది కదా, ఆ స్టేట్మెంట్ కరెక్టే, లేదా పేపర్లో పెద్ద మెయిన్ పేపర్లో యాడ్ ఇచ్చారు కదా ఇది కరెక్టే అని ఇండివిజువల్గా తను ఓటేస్తాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేశం అంతా ఎలా వెళ్తుందని ఎవడు ఓటు వేయడండి. నా సమస్యలు ఏంటి, నేనేం కోరుకుంటున్నాను, ఇది బెస్టా ఇది బెటర్ అనుకుని వేస్తారు. మేము మార్క్స్ యాజ్ ఎ సర్వే కంపెనీ సంస్థ ఇలాంటి వాళ్ళు గ్రూప్ ఎలా ఎంతమంది ఉన్నారు, ఈ గ్రూప్ ఎలా ఎంతమంది, ఎంత పర్సెంటేజ్ షిఫ్ట్ అవుతుంది, దీన్ని అనలైజ్ చేసుకొని చెప్తాం. సో ఓవరాల్గా ఈ అనలైజ్ చేసినప్పుడు 90 నియోజకవర్గాలు మెజారిటీ నియోజకవర్గాలు పోటాపోటీలో కాకుండా కాంగ్రెస్ వైపు ఎక్కువ మళ్ళీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఇటువైపు మళ్తున్నామని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. దట్ హర్యానా ఓకే, వాట్ అబౌట్ ఢిల్లీ అండ్ మహారాష్ట్రకి సంబంధించి? అంటే ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తున్న జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇక్కడ ఎక్కడా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరిగే నియోజకవర్గాలు ఎక్కడ కూడా మెజారిటీ నియోజకవర్గాలు గెలిచే ఆస్కారం కనపట్లేదండి మాకు బీజేపీకి. సో ఇది ఒక్కసారి రిజల్ట్స్ వచ్చాయి అనుకోండి, ఈరోజు ఇంకా మనం ఏ ఎలక్షన్ రిజల్ట్ రాలే కదా, ఈరోజు మనం 30వ తారీఖు మాట్లాడుకుంటున్నాం. ఆ 8వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 5వ తారీఖు మేము ఎగ్జిట్ పోల్స్ పెడతాం. ఇలాగా ప్రతి 2 నెలలకు ఒక ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూ చేస్తే ఈ క్లిప్ కావాలంటే అండి అప్పటికి దేశంలో ఒక నానుడి స్టార్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుంది కాబట్టి ఓకే కాంగ్రెస్ మళ్ళీ ముందుకు వచ్చింది, మళ్ళీ రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చేదానికి ఆస్కారం ఉందని. ఇది మా పని ఏంటంటే అది ప్రిడిక్ట్ ముందుగా చేయడం. ఒక ఎమ్మెల్యే గారితో పనిచేస్తున్నాం, స్ట్రాటజికల్ పార్ట్నర్, అయ్యా మీరు వీక్ అవుతున్నారు మార్చుకోండి అని ముందుగా చెప్తాం. లేదా గవర్నమెంట్కి మనం ఇస్తున్నాం అనుకోండి, మీరు వీక్ అవుతున్నారు నెక్స్ట్ టైం ఇలా ఉంటే గెలవడం కష్టం ముందుగా చెప్తాం. సో మా పని అదే, మామూలుగా వెరిఫై చేసి అక్కడ ఉప్పు కారాలు టేస్ట్ చూసి చెప్పమంటారు చూడండి, ఉంటే కరెక్ట్ చేసుకుంటారు, కరెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ ఓడిపోతారు, అంతే తేడా. ఓకే రైట్. ఢిల్లీ విషయానికి వస్తే ఒక సపరేట్ సినారియో అండి, అక్కడ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఇష్యూ అంతా కూడా చూస్తూ ఉన్నాం కదా, ఏమైనా సింపతి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? ఎందుకంటే మీకు ఢిల్లీ వరకు బయట వాళ్ళు చూసే ఢిల్లీకి లోపల ఢిల్లీ ప్రజలకి అభ్యస్గా తేడా ఉంటుంది. అక్కడ కూడా బీజేపీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, అక్కడ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. బట్ మోస్ట్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అడ్మినిస్ట్రేషన్తో అక్కడ చేసే వర్క్తో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సాటిస్ఫైడ్ అనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తారు. లేదు కాంగ్రెస్ అసోసియేటీ మళ్ళీ ముందుకు వచ్చింది అనుకోండి, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడం ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు అతిషి తీసుకుంటున్న డెవలప్మెంట్స్ అంటే కొత్తగా ఆమె చైర్లోకి వచ్చినా కూడా ఎలా ఉందంటారు ఇప్పటి వరకు అక్కడ సిచ్యువేషన్ ఆమ్ ఆద్మీ పార్టీకి? అంటే ఆబ్వియస్లీ ఇంకా కోర్ టీంలోనే రన్ అవుతున్నారు. తన మార్క్ ఆఫ్ పాలిటిక్స్ ఇంకా ప్రభావం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే రైట్. కమింగ్ టు తెలుగు స్టేట్స్ అండి, చాలా ఉన్నాయి వైరల్ అవుతుంది మామూలుగా, అసలు నేను చెప్పేదానికి తమిళకి సంబంధం లేకుండా ఉంటుంది.